దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లుంది ఆ జిల్లా నేతల తీరు. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థను జిల్లాకు మంజూరు చేసినా ఆ ఇద్దరు పవర్ఫుల్ లీడర్ల పంతాలు పట్టింపులు ఇప్పుడు స్థానిక విద్యార్థుల పాలిట శాపంగా మారాయా? ఎవరికి వారు తమ మాట నెగ్గాని పట్టుదల చివరకు గ్రామీణ ప్రాంతాల నాణ్యమైన ఉచిత విద్యా అవకాశాలను పేదలకు పూర్తిగా దూరం చేస్తుందే. నెలలు సంవత్సరాలు గడుస్తున్నా ఆ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విద్యా సంస్థ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. ఆ ప్రజా ప్రతినిధుల వైఖరితో అధికార యంత్రాంగం కూడా ఇరుకున పడుతోంది. అసలు ఇంతకీ ఏంటా ఇష్యూ? స్కూల్ ఏర్పాటుకు అడ్డుపడుతున్న ఆ ఇద్దరు నేతలెవరు? దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గల ప్రతిభావంతులైన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉచిత గురుకుల పాఠశాలల వ్యవస్థే జవహర్ నవోదయ విద్యాలయాలు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను, ఉచిత వసతిని అందించాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో 1986లో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ఈ నవోదయ స్కూళ్లను స్థాపించారు. అప్పట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కోట కింద గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల మండల కేంద్రంలో ఈ విద్యాలయం ఏర్పాటైంది. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన జిల్లాల పునర్విభజన నేపథ్యంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9కి అదనంగా కొత్తగా ఏర్పడిన 7 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. గత ఏడాది నుంచి కొత్త స్కూళ్లలో అడ్మిషన్లు, క్లాసులు ప్రారంభమవుతాయని జనం భావించినప్పటికీ ఈ విద్యా సంవత్సరం నుండి మిగతా జిల్లాలో బోధన ప్రారంభం కాబోతోంది. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరు టాప్ మోస్ట్ లీడర్ల పట్టింపుల వల్ల సంగారెడ్డి జిల్లాకు కేటాయించిన నవోదయలో మాత్రం ఇప్పటి వరకు అడుగు కూడా ముందుకు పడలేదు. సంగారెడ్డి జిల్లాకు నవోదయ స్కూల్ మంజూరైన వెంటనే అసలు వివాదం మొదలైంది. ఇది జిల్లా పరిధిలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అటు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన నియోజకవర్గంలోనే ఈ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో మంత్రి దామోదర్ ఉన్నారు. ఇందుకోసం తన నియోజకవర్గ పరిధిలోని మునిపల్లి, ఆందోళన మండలాల్లో పలు ప్రభుత్వ స్థలాలను కలెక్టర్తో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. ఇప్పటికే ఆందోళన, జోగిపేట ప్రాంతం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు వివిధ ప్రభుత్వ విద్యా సంస్థలతో ఒక పెద్ద ఎడ్యుకేషన్ హబ్ గా రూపుదిద్దుకుంది. కాబట్టి ఈ జాతీయ స్థాయి నవోదయ విద్యాలయం కూడా అదే రీజియన్లో ఏర్పాటు చేస్తే గ్రామీణ విద్యార్థులకు మరింత మైలేజ్ వస్తుందని మంత్రి మొగ్గు చూపారు. ఇందుకోసం ఆయన ఆందోళన శివారులో సుమారు 20 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కూడా సెలెక్ట్ చేశారు. అంతటితో ఆగకుండా శాశ్వత బిల్డింగ్ కట్టేలోపు తాత్కాలికంగా జేఎన్టీయూ కళాశాల క్యాంపస్లోనే క్లాసులు ప్రారంభించేందుకు మంత్రి గట్టి ప్రయత్నాలు చేయగా దానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గట్టిగా బ్రేకులు వేశారు. మరోవైపు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైతం తన ప్రాంతాన్ని ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. కేంద్రం నుండి ప్రతిష్టాత్మక విద్యాలయాన్ని తానే ఎంతో కష్టపడి మంజూరు చేయించారని, కాబట్టి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంటు పరిధిలోనే ఇది ఏర్పాటు కావాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి టౌన్, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. కానీ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వెళుతుంది. తన పార్లమెంటు పరిధిలోకి వచ్చే నిధులను, సంస్థను వేరే పార్లమెంటు పరిధిలోకి ఎలా తీసుకెళ్తారంటూ రఘునందన్ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను పలుమార్లు పర్సనల్ గా కలిసి మెదక్ పార్లమెంటు పరిధిలోని స్కూల్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం పటాన్చెరు బోర్డర్లోని అమీన్పూర్ మండలంలో ఏకంగా 25 ఎకరాల స్థలాన్ని గుర్తించి రఘునందన్ రావు అధికారులకు ఫైల్ పంపించారు. రఘునందన్ రావు అమీన్పూర్ స్థలాన్ని సెలెక్ట్ చేసి పంపితే ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో పవర్ఫుల్ మినిస్టర్ గా ఉన్న దామోదర్ రాజనరసింహ అక్కడ తన పవర్ చూపించారు. అమీన్పూర్ లో ఎంపీ చూపించిన సదరు ల్యాండ్ మొత్తం కొండలో, గుట్టలు, రాళ్లు, రప్పలతో కూడుకున్నదని, అక్కడ విద్యా సంస్థ ఏర్పాటుకు కనీసం మౌలిక సదుపాయాలు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం నుండి క్లియరెన్స్ రాకుండా మంత్రి అడ్డుపుల్ల వేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అవసరమైతే తన ఎంపీ నిధుల నుండి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆ ల్యాండ్ మొత్తాన్ని జేసీబీలతో చదును చేయిస్తారని రఘునందన్ రావు జిల్లా అధికారులను కోరినా అధికారుల నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. ఆందోళనలో తప్ప మరో చోట నవోదయ ఏర్పాటు కాకుండా రాష్ట్ర అధికారులతో మంత్రి బ్రేకులు వేస్తుంటే ఇటు అమీన్పూర్లో తప్ప జహీరాబాద్ పరిధిలోకి వెళితే కేంద్రం నుండి పర్మిషన్లు రాకుండా
రఘునందన్ రావు ఢిల్లీలో లాబింగ్ నడుపుతున్నారు. ఈ ఇష్యూపై ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నా ఎవరి ఈగోలు వారు తగ్గించుకోకపోవడంతో పంచాయతీ కొలిక్కి రాలేదు. రాష్ట్రానికి కేటాయించిన మిగతా 6 కొత్త నవోదయ విద్యాలయాలు ఈ విద్యా సంవత్సరం నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తుంటే సంగారెడ్డి జిల్లాకు మంజూరైన పాఠశాల మాత్రం లీడర్ల కుమ్మలాటల వల్ల ఇయర్ కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది. ప్రజాప్రతినిధుల పంతాలతో జిల్లాలో అడ్మిషన్ల ప్రక్రియ ఆగిపోవడంపై స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలు పంతాలు పట్టింపులతో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడుతున్నారట. వ్యక్తిగత పంతాలతో ఈ ఏడాది విద్యా అవకాశాలన్నీ కోల్పోతున్న విద్యార్థులకు ఎవరు సమాధానం చెప్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికీ స్థలం ఎంపిక అధికారికంగా ఖరారు కాకపోవడంతో అసలు వచ్చే ఏడాదికైనా సంగారెడ్డిలో నవోదయ బోర్డు పడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల తీరుతో కేంద్రం ఇచ్చిన ప్రతిష్టాత్మక సంస్థ లక్ష్యమే ఇక్కడ నీరుగారిపోతుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి సంగారెడ్డి నవోదయ స్కూల్ చుట్టూ రేగిన ఈ ఈగోవార్ జిల్లా పాలిటిక్స్ లో పెద్ద దుమారమే రేపింది. మరి ఇప్పటికైనా మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎంపీ రఘునందన్ రావులిద్దరూ విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా తమ పంతాలు పక్కన పెట్టి వచ్చే విద్యా సంవత్సరానికైనా ఈ జాతీయ సంస్థను సంగారెడ్డి గడ్డపై ప్రారంభిస్తారో లేదో చూడాలి.